మచ్చా నీ హీరో మీ ఊళ్ళో మొఖాలు చూసుకునే అద్దాలు అమరా. ఏ ఇక్కడ బోలేడైంది. బోలేనే చెప్పాడు. అవునా ఏంటి? ప్రశాంత్ హీరో అన్న. అవునా? తగ్గేదేలే, ఎక్కడున్నా వాడు తగ్గడు రా. ఏంటి ఈ మాత్రం దానికి హీరో అయిపోవాలా? మరంతే. బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అవుతాడు అనుకున్నారా? అయ్యాడా లేదా? చేసి చూపించాడు రా. చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తా. అది ఆట, ఇది వేరు. ఏదైనా కానీ రైతు బిడ్డ నుంచి బిగ్ బాస్ విన్నర్ అయ్యాడు. నెక్స్ట్ ఫిలిం స్టార్. చూస్తా ఉండు. ఏమిటండి మీరు మాట్లాడేది? అన్న అది యాక్టింగ్ అన్న, ఇది యాక్టింగ్ తో కూడుకుంది. అరే అది యాక్టింగ్, అది గేమ్ షో. అరే 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 జనాలు ఆదరించారు లేదా? అది కావాలి మెయిన్. జనాలు ఆదరించడానికి అన్న యాక్టర్ అంటే వేరు కదన్నా. గేమ్ షోలో యాక్టింగ్ కి సంబంధం లేదు. అబ్బో చాలా మంది వచ్చారు లేరు అలాగే యాక్టింగ్ రాను. మొహం పగిలిపోద్ది. ఇది గేమ్ షో అన్న, అది యాక్టింగ్. రెండిటికి వేరు. ఏదన్నా కానీ జనాలు ఆదరించారు లేదా? అది కావాలి. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు? జనాలు ఆదరించడానికి గేమ్ షో వేరు, యాక్టింగ్ వేరు. అరే మనోడు రీల్స్ వల్ల ఎంతమంది ఫాలోవర్స్ వచ్చారు? అవును. అవునా కదా? మరి ఇంకే ఒప్పల వాళ్ళకి కూడా ఉన్నారు చాలా మంది ఫాలోవర్స్. అంటే అన్నాడు గాని ఆ ఊహ ఎంత బాగుందో. ఆడు వేరు ఈడు వేరు. ఉప్పల బాలతో పోల్చమాక వాడిని. పోల్చడం గురించి కాదు. మొన్న ఒకటి జరిగింది, మళ్ళీ ఇప్పుడు ఇదే అది మచ్చా వారు గురించి అన్నది. ఓపెన్ గా బట్టలు కూడా మాట్లాడుతున్నాం. తెగించారా? ప్రొఫెషనల్ గా నీకంటే పాపులర్ అవుతున్నానని తెలిసేతోటి ఇంత నీచానికి దిగుతారా? ముందు ఫాలోవర్స్ వేరు మచ్చా. ఇప్పుడు నీకు వీడియో నచ్చితే ఫాలోయింగ్ అవుతారు. దాంట్లో యాక్టింగే మెయిన్ టార్గెట్ అని కాదు కదా. అరే మనోడు చక్కగా ఎక్స్ప్రెషన్స్ ఇవ్వగలడు, తను తగ్గట్టు స్క్రిప్ట్ రాసుకుంటారు. అయినా ఇదంతా ఎవరు చెప్పారు నీకు హీరో అవుతున్నాడని? నువ్వు సోషల్ మీడియా చూడట్లేదు ఏంటి? బోలేనే చెప్పాడు. నిజమే. శివాజీ గారు కూడా మొన్న వీడియో కాల్ అన్నారు. ఆయనే చెప్పారు, శివాజీ గారు లాంటి కన్నడ యాక్టర్ లూజ్ మాదాలో ఉన్నాడని ఆయనే చెప్పారు. ఆయన ఎన్ని సినిమాలు చేశారు? 96 మూవీస్ చేశారు. 100% ఏదో కన్ఫ్యూజన్ ఉన్నది మ్యాటర్లో. ఆయనే చెప్పింది. లూజ్ మాదాలా ఉన్నాడు అన్నాడు, అంతేకాని లూజ్ మాదాలా ఎక్స్ప్రెషన్స్ ఇస్తాడని చెప్పలేదే. ఏం చెప్పావురా? ఇందులో నీకేం అర్థమైందిరా? అర్థం కాకే ఏం చెప్పావురా అని అడిగాను. అరే అదంతా ఆయన తెలీదా? ఆయన ఎన్ని రోజులు ఉన్నారు? 100 days పైన ఆయన జర్నీ చేశాడు లేదా? కరెక్టే. ప్రశాంత్ జర్నీ చేశాడా లేదా? అవును. నామినేషన్స్ అప్పుడు విరవేగిపోవటం అది కాదన్న ఎక్స్ప్రెషన్ అంటే. అరే మేము మాస్ రా వెయ్యి, మేము మాస్ మాకు అయ్యే నచ్చుతాయి. మాస్ రా వెయ్యి, మేము మాస్ మాకు అయ్యే నచ్చుతాయి. కరెక్టే. ఈ బ్యాచే కాదనట్లా. కాకపోతే అన్న ఇప్పుడు యాక్టింగ్ లో కొన్ని స్టేజెస్ ఉంటాయి అన్న. కొంచెం పెర్ఫార్మెన్స్ అనేది ఉంటుంది. అది కెమెరా గురించి వదిలేసేది కానీ పెర్ఫార్మెన్స్ యాక్టర్కి తగ్గట్టు కలరు, మళ్ళీ ఇంకా ఎక్స్ప్రెషన్స్. రజనీకాంత్ కలరు అన్న కరెక్టే. రజనీకాంత్ వచ్చిండే సైంటిస్ట్. రజనీకాంత్ వేరే అన్న, అది కాదు నేను అనేది. జనరల్ గా సరే రజనీకాంత్ సార్ తో పోల్చట్లేదు, కలర్ గురించి వచ్చింది. సో ఆయనకి తగ్గట్టు స్టోరీలు రాసుకుంటారు భయ్. అంటే ఎలా అంటే తన డీగ్లామరస్ రోల్స్ ప్రిఫర్ చేస్తారు అతనికి. ఇప్పుడు ఈ పల్లవ్ ప్రశాంత్ ఏమన్నా తోపు తురుంకానా ఈయన కోసం ఇదేంటి రాయడానికి? ఈయన ఏమన్నా ఇదేంటి యాక్టింగ్ లో సిద్ధపడుతుందా ఏంటి? ఫస్ట్ బిగ్ బాస్ కి వెళ్ళే ముందు కూడా అందరిలాగే అన్నారు గురు. ఏమన్నారు? ఆర్డర్ రైతు బిడ్డ ఏంటి, సింపతి కోసం వచ్చాడు వీడు, అసలు 1 week లో కూడా ఉండడు, ఆ అమ్మాయితో ఈ అమ్మాయితో ముచ్చట్లాడుతున్నాడు, ఒక సెకండ్ వీక్ అనేది దుబ్బేస్తాడు అని అన్నారు. ఏమైంది? లాస్ట్కి విన్నర్ దాకా వచ్చాడు, విన్ అయ్యాడు. అరే ఇదంతా కాదురా బాబు, రైతు బిడ్డ నుంచి బిగ్ బాస్ విన్నర్, అక్కడి నుంచి సినిమా చేస్తాడు, సినిమా హిట్ కూడా కొడతాడు. చూస్తా ఉండు. కొడతాడు రా, ఖచ్చితంగా కొడతాడు. మళ్ళీ వచ్చిందంటే తగ్గేదిలే. అంతేనా గురు? మీ కాన్ఫిడెన్స్ ఉంది చూసారు భయ్యా, పీక్స్ అంతే. ఇదండి, తన తగ్గట్టు స్టోరీ రాసుకుంటారు, దాని తగ్గట్టు తను యాక్ట్ చేస్తాడు. కిందకి ఏమనుకున్నామంటే సినిమాకి కావాల్సింది స్టోరీ. అరే ఇదంతా కాదురా భయ్, సినిమాకి కావాల్సింది స్టోరీ, కంటెంట్, మంచి డైరెక్టర్.
మనోడు తగ్గట్టుగానే శివాజీ గారు బ్యాక్ బోన్ గా ఉన్నారు కాబట్టి ఆయన చూసుకుంటారు రా, అదంతా మీకెందుకు. అది నిజమే అమ్మా, అన్నావు. ఆయన యాంటీ చేయడానికి బాగా ఇది చేసుకుంటా ఉన్నారు. అది నిజమే అన్నావు. ఎంతమంది కంటెంట్ తెలుగు సినిమాలు ఇప్పుడు తమిళ సినిమాలు ఇప్పుడు 70 తెలుగులో హిట్ అవ్వట్లా, అందరూ డీగ్లామరస్ రోజు చేయట్లా, అంతే ఇది కూడా ఆయన తగ్గట్టు సినిమా చేస్తాడు అంతే. ఏమచ్చా అంతేనా? అంతే మచ్చా. అంతే చెప్తుంటే నాకు కూడా కరెక్ట్ అనిపిస్తుంది భయ్యా. కదా, అంతే. ముందు హిట్టో ఫొట్టో ఒక కామన్ మ్యాన్ ఈ స్టేజ్ రావడమే చాలా గొప్ప. చాలా మంది అనుకుంటారు కానీ చేసేవాళ్ళు ఎవరు లేరు. ఉండరు. అదే చెప్పేది, అందరు ఇక్కడ చేద్దాం కళలకు అంటారు కానీ అక్కడ దాకా తీసుకురావడం అనేది కష్టం. కానీ ఏదో చేశాడయ్యా, అదేంటి ఎమోషనల్ గా ఇది చేశాడు, లేకపోతే రైతు బిడ్డ అనే ట్యాగ్ లైన్ వాడుకున్నాడు, అంతా మీకు ఎందుకు. తను అనుకున్నది తీసుకొచ్చి నిరూపించుకున్నాడు. నెక్స్ట్ ఇంకా జనాల కళల్లో పడ్డాడు, జనాల సపోర్ట్ ఉంది. ఏం గురు అంతేనా? ఇది ఏంటంటే KGF లో డైలాగ్ గుర్తొస్తుంది భయ్యా, నేను అనుకున్నది తీర్చుకోవడానికి విల్లన్ అవుతా, హీరో అవుతా, అవతల వాళ్ళకి చాలా ఇదవుతా, అంతే. కానీ నేను అనుకున్నది సాధిస్తాను అంటాడు చూసావా, అదే పల్లవి ప్రశాంత్. అది ఆంటీస్ కూడా సపోర్ట్ చేస్తున్నారు అంతే. మరి మచ్చా సూపర్ మచ్చా. థ్యాంక్ యూ బచ్చా. లాస్ట్ లో మరి సిగ్నేచర్ మళ్ళీ వచ్చిన అంటే తగ్గేదేలే. తగ్గేదేలే. నీ ఫ్యాన్స్ వెయిటింగ్ ఇక్కడ.